శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జై భవానీ వీర శివాజీ. హర హర మహాదేవ శంభో శంకర్. ఈరోజు మే 14వ తేదీ శివాజీ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి సంభాజీ మహారాజు యొక్క జన్మదినోత్సవం. సంభాజీ రాజే శివాజీ రాజే భోన్స్లే, ఇది పూర్తి పేరు. తొలి ఆధునిక భారతదేశంలో ఒక ప్రముఖ రాజ్యమైనటువంటి మరాఠా సామ్రాజ్యానికి 1681వ సంవత్సరం నుంచి 1689వ సంవత్సరం వరకు రెండవ ఛత్రపతిగా పరిపాలించాడు. ఈయన మరాఠా సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శివాజీ మహారాజు యొక్క పెద్ద కుమారుడు. అటువంటి ఈ సంభాజీ మహారాజు యొక్క దివ్య చరిత్రని మనం ఈ రోజున స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం అహరాము శ్రమించి తమ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా భావించినటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రని మననం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనమంతా భారతీయులు, మీదు మిక్కిలి హిందువులు. ఈ సంభాజీ మహారాజ్ మే 14వ తేదీ 1657వ సంవత్సరం పురందర్ కోట, అహ్మద్ నగర్, సుబా, ప్రస్తుతం పూనా జిల్లాలో ఉన్నది, మహారాష్ట్ర. తల్లి భవానీబాయి, తండ్రి శివాజీ మహారాజ్. సాయిబాయి అనేటువంటి పేరు కూడా ఉందండి తల్లి గారికి. 9 ఏళ్ల వయసులో పురందర్ ఒప్పందానికి తన తండ్రి కట్టుబడి ఉండేలాగా హామీ ఇవ్వడానికి సంభాజీ మొఘల్ సామ్రాజ్య రాజకీయ బందీగా పట్టుబడ్డాడు. ఆ తరువాత అతడు తన తండ్రితో కలిసి ఆగ్రాకి వెళ్ళాడు. అక్కడ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వాళ్ళిద్దరినీ గృహ నిర్బంధంలో పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు తప్పించుకున్నారు. ఆ తరువాత శివాజీ ఈ పిల్లవాడిని పన్హాలా కోటలో ఉంచాడు. ఆ తర్వాత శివాజీ మహారాజు మరణానంతరం సంభాజీ మహారాజ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడి యొక్క పాలన ఎక్కువగా మరాఠాలు మరియు మొఘల్ సామ్రాజ్యం మధ్య జరుగుతున్న యుద్ధాలతో పాటుగా జంజీరా సిద్ధి, మైసూరు వడయార్లు మరియు గోవాలో ఉండేటటువంటి పోర్చుగీసు సామ్రాజ్యం, ఇటువంటి పొరుగు శక్తుల చేత ఎక్కువగా ప్రభావితమైంది. సంభాజీ మహారాజు
పరిపాలన ప్రారంభంలో ఈ మహానుభావుడి యొక్క నాయకత్వంలో మరాఠా వీరులు మొఘలుల యొక్క భూభాగం పైన దాడి చేసి వాళ్ళ యొక్క సరఫరా మార్గాలను దెబ్బతీశారు. అయినప్పటికీ వాళ్ళు ప్రధాన కోటలను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైనారు. 1683లో తన మీద విష ప్రయోగానికి జరిగిన కుట్రను తెలుసుకున్నటువంటి తర్వాత సంభాజీ ఆగ్రా ప్రభుత్వ మంత్రులతో సహా ప్రభావవంతమైనటువంటి కుటుంబాలకు చెందిన 24 మందిని ఉరితీశాడు. 1685 నాటికి మొఘలులు సంభాజీ బలగాల బలమైనటువంటి కోటలను స్వాధీనం చేసుకోవడం ద్వారా క్రమంగా వాళ్ళని బలహీనపరిచాడు. సంభాజీ చివరి నాటికి అంటే పరిపాలన చివరి దశ నాటికి ఇతడి సైనికులు పారిపోవడం సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా పోర్చుగీస్ వాళ్ళకి సరఫరాలను నిరాకరించడానికి కొన్ని గ్రామాలను తగలబెట్టడం ద్వారా భూస్వాములను దూరం చేసుకుంది. 1689లో మొఘల్ బలగాల చేత పట్టుబడి ఉరితీయబడ్డాడు. సంభాజీ సోదరుడు రాజారాం అతడి తర్వాత రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించి మొఘలులకి మరాఠా యుద్ధాలను కొనసాగించాడు. చరిత్రకారులు సంభాజీని తక్కువగా చూస్తారు. అతడి వ్యక్తిగత సమస్యలు, అతడి యొక్క సైనికులు చేసినటువంటి యుద్ధ నేరాలు మొదలైనవి ఇతడు సాధించిన విజయాలను కప్పివేశాయి అని అంటారు. సంభాజీ దండయాత్రల సమయంలో మరాఠా సైనికులు మామూలు పౌరుల మీద సామూహికమైనటువంటి హత్యలు, సామూహికమైన అత్యాచారాలకి, ఘోరాలకి పాల్పడ్డారు. అది మాయని మచ్చగా. ఒక పాలకుడుగా సంభాజీ తన తండ్రి పరిపాలనా వ్యవస్థను కొనసాగిస్తూనే కరువు సహాయక చర్యలను కూడా అమలు చేశాడు. అంతేకాదు వ్యవసాయ అభివృద్ధిని కూడా ప్రోత్సహించాడు. సంస్కృతం మరియు హిందూస్థానీ భాషల్లో అనేక రచనలు చేసిన పండితులు కూడా, వాటిలో రాజకీయ గ్రంథం ఒకటి ఉంది, బుధభూషణం, ఈయన కాలంలో వచ్చిందే. మొఘల్ సామ్రాజ్యం చేతిలో ఇతడి యొక్క హింస మరియు మరణం ఈ రెండూ కూడా సంభాజీ మహారాజుకి ఒక అమర వీరుడి యొక్క హోదాను కట్టబెట్టిందండి. ఇకపోతే సంభాజీ బాల్యం ఎలా జరిగింది అనే దానికి మనం కొన్ని వివరాలని పరిశీలిద్దాం. సంభాజీ గారు పురందర కోటలో మరాఠా ఛత్రపతి శివాజీ మరియు అతడి యొక్క మొదటి భార్య అయినటువంటి సాయిబాయి లేదా సైబాయి ఏదైనా అనుకోండి, ఆ దంపతులకు పుట్టాడు. ఈ పిల్లవాడికి 2 ఏళ్ల వయసులో అతని తల్లిగారు మరణించింది. ఆ తర్వాత ఈ సంభాజీని అతడి యొక్క తండ్రి తరపు అమ్మమ్మ జిజియాబాయి పెంచింది. అంటే అమ్మమ్మ అనే కంటే తండ్రి యొక్క నాయనమ్మ, జేజమ్మ అంటుంటారు కదా, జిజియాబాయి శివాజీ తల్లి. 1665 జూన్ 11వ తేదీన శివాజీ మొఘలులతో ఒక సంతకం చేసినటువంటి పురందర సంధిని పాటించేలాగా చూసేందుకు 9 ఏళ్ల వయసులో సంభాజీని రాజకీయ బందీగా అంబర్ రాజా జైసింగ్ వద్ద నివసించడానికి పంపించాడు. ఆ సంధి ఫలితంగా సంభాజీ మొఘలుల యొక్క బందీ అయినాడు. అలాగే సంభాజీ మరియు శివాజీ
ఇద్దరు కూడా 1666 మే 12వ తేదీన ఆగ్రాలో ఉండేటటువంటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క ఆస్థానానికి హాజరయ్యారు. ఔరంగజేబు వాళ్ళిద్దరినీ గృహ నిర్బంధంలో పెట్టించాడు, హౌస్ అరెస్ట్ అంటాం కదా. కానీ శివాజీ, సంభాజీ ఇద్దరు కూడా 1666 సంవత్సరం జూలై 22వ తేదీన తప్పించుకున్నారు. అయితే 1666, 1670 మధ్య కాలంలో ఈ మొఘలులు, ఈ మరాఠాలు రాజీ పడి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను కొనసాగించారు. 1666 మరియు 1668 మధ్య కాలంలో మొఘలుల యొక్క యువరాజు ఒత్తిడి చేయటం వల్ల మొఘలుల సామ్రాజ్యం తరఫున శివాజీ స్వీకరించినటువంటి రాజా బిరుదును ఔరంగజేబు మొట్టమొదట నిరాకరించినప్పటికీ ఆ తరువాత అధికారికంగా గుర్తించారు. మొఘలుల యొక్క యువరాజు ముఅజ్జం అతని పేరు. అతను శివాజీ మరియు సంభాజీల స్నేహాన్ని ఔరంగజేబు చాలా అవమానకరంగా, అనుమానకరంగా చూశాడు. కానీ ఆ యువరాజు యొక్క మధ్యవర్తిత్వం వల్ల సంభాజీ 5000 అశ్విక దళంతో కూడినటువంటి మొఘల్ మన్స్బార్డ్ హోదా కూడా ఆ తరువాత పునరుద్ధరింపబడింది. అప్పుడు శివాజీ సంభాజీని సేనాపతి ప్రతాపరావు అనేటువంటి అతను గుజరాత్లో కలుసుకొని దిలేర్ ఖాన్ను తన డిప్యూటీగా నియమించుకొని ఔరంగాబాదులో మొఘలుల యొక్క వైస్రాయిగా ఉన్నటువంటి యువరాజు ముఅజ్జం కింద సేవ చేయడానికి పంపించాడు. సంభాజీ 1667 నవంబర్ 4వ తేదీన ఔరంగాబాదులో యువరాజు ఆ ముజ్జం గారిని సందర్శించాడు. ఆ తర్వాత ఆదాయ వసూలు నెపంతో అతనికి బేరార్లోని భూభాగం మీద హక్కులు మంజూరు చేశారు. కొద్ది కాలం పాటు అక్కడే ఉన్న తర్వాత సంభాజీ రాజ్గఢ్కు తిరిగి వెళ్ళాడు. అప్పుడు మరాఠా ప్రతినిధి అధికారులు ఔరంగాబాదులోనే ఉండిపోయారు. ఈ కాలంలో సంభాజీ యొక్క నాయకత్వంలో ఉండేటటువంటి మరాఠాలు ముజ్జం నాయకత్వంలోని మొఘలులతో కలిసి బీజాపూర్ సుల్తాన్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇక సంభాజీ వివాహం. సంభాజీ రాజకీయ పొత్తు కారణంగా జీవుబాయిని వివాహం చేసుకున్నాడు. ఏది మరాఠా ఆచార ప్రకారం. ఆమె యసుబాయి అనేటువంటి పేరును మార్చుకుంది. జీవుబాయి తన పూర్వ అధిపతి అయినటువంటి దేశ్ముఖ్ సూర్యాజీ సర్వే ఓటమి చెందిన తర్వాత శివాజీ సేవలో చేరినటువంటి పిలాజీ షిర్కే అనేటువంటి ఆయన కూతురు. ఈ వివాహం ద్వారా శివాజీకి కొంకణ్ తీర ప్రాంతం మీద అధికారం దొరికింది. ఈ యసుబాయి, ఈమెకి 2 పిల్లలు. కుమార్తె భవానీబాయి, ఆ తర్వాత షాహు అనేటువంటి కొడుకు పుట్టారు. ఇతడు, ఈ షాహు, తరువాత మరాఠా రాజ్యానికి ఛత్రపతి అయినాడు. ఆ తరువాత శివాజీ మహారాజ్ 1678వ సంవత్సరంలో తన కుమారుడు సంభాజీని పన్హాలా కోటలో ఖైదు చేశాడు. పెద్ద శివాజీ అంటే బాధ్యతారాహిత్యం, ఇంద్రియ సుఖాలకి బానిస కావడం వల్ల సంభాజీ వ్యక్తిగత ప్రవర్తన కారణంగా ఖైదు చేశారు అని రాశారండి. మరొక సిద్ధాంతం ప్రకారం, అంటే మరొక వ్యవహారం ప్రకారం, సంభాజీ ఒక బ్రాహ్మణోత్తముడి యొక్క భార్యని అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేసినందువల్ల పన్హాలాలో ఖైదు చేయబడ్డాడు అని గ్రంథస్థం చేయబడింది.
శివాజీ మహారాజ్ తన యొక్క దక్షిణ దండయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత సంభాజీ వైఖరిని మెరుగుపరచాలి, అతని ప్రవర్తనని బాగు చేయాలి అనేటువంటి ఆశతోటి అతన్ని సజ్జన్గఢ్లో నియామకం చేశాడు, ఒక పదవి ఇచ్చి. సంభాజీ హిందూ సన్యాసులు మరియు వాళ్ళ యొక్క ఆచారాలని గౌరవించినప్పటికీ ఆ క్రమశిక్షణతో కూడినటువంటి దినచర్యను అనుసరించడంలో నైపుణ్యం లేదండి. అప్పటికే సంభాజీకి దిలేర్ ఖాన్కు మధ్య ఒక సంబంధం ఏర్పడింది. అతడు ఇప్పుడు దక్షిణ దఖాన్లో మొఘలుల యొక్క వ్యవహారాలకి ఏకైక బాధ్యుడు. ఆ దిలేర్ ఖాన్ 1678 డిసెంబర్ 13న సంభాజీ తన భార్యతో సంబంధాన్ని అందులో నుంచి తప్పించుకొని ఒక చిన్న పరివారంతో దిలేర్ ఖాన్తో 1 సంవత్సరం పాటు కలిసి తిరిగాడు. మొఘలుల యొక్క కంటోన్మెంట్ అయినటువంటి పెడ్గావుకు చేరుకునేవాలి అనే ఒక లక్ష్యంతో సజ్జన్గఢ్ నుండి బయలుదేరాడు సంభాజీ. దీని తర్వాత ఔరంగజేబు అతనికి 7,000 జాతుల హోదాతోటి మొఘల్ ప్రభువుగా చేసి రాజా అనే బిరుదును ప్రదానం చేశాడు. తర్వాత మొఘలులకు సేవ చేస్తూ ఉన్నప్పుడు మరాఠాల యొక్క నియంత్రణలో ఉన్నటువంటి భూపాల్గఢ్ కోట మీద దాడి చేశాడు. తిరిగి వచ్చిన తర్వాత అతన్ని పన్హాలాలో గృహ నిర్బంధంలో పెట్టారు. ఒక చరిత్రకారుడు స్టీవర్డ్ ఎన్ గోరాల్డ్ అనేటువంటి ఆయన రాసిన ప్రకారం శివాజీ తన తర్వాత సంభాజీ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఇష్టపడలా. ఎందుకైనా అతని ప్రవర్తనే కారణం. ఈ లక్ష్యంతో అతడు తన రాజ్యాన్ని తన 2 కుమారుల మధ్య విభజించడానికి ఒక ప్రతిపాదన పెట్టాడు. దీని ప్రకారం సంభాజీకి కొత్తగా స్వాధీనం చేసుకున్నటువంటి కర్ణాటక మరియు తీర ప్రాంత జింజి ప్రాంతాలు, జింజికోట అని, తిరుక్కోయిలూరు అని మా మేనమామల ఊరు, అక్కడికి దగ్గర జింజికోట ఇప్పటికీ ఉంది కోట. రాజారాంకి అంటే రెండో కొడుక్కి మహారాష్ట్రలోని ప్రధాన భూభాగాల్లో పంచాడు. దీనివల్ల సంభాజీ మనస్తాపం చెందాడు. అందువల్ల ఏం చేశాడు, తనతో గనక చేరితే మొఘలుల యొక్క మద్దతుతో తన హక్కును తిరిగి పొందుతాడు అని దిలేర్ ఖాన్ వాగ్దానం చేస్తూ ఒక లేఖ రాశాడు. చూడండి రాజ్యాధికారం ఎంతవరకు పోతుంది. తన తండ్రికి వ్యతిరేకంగా దిలేర్ ఖాన్ తోటి షరీక్ అయినాడు. అయితే దిలేర్ ఖాన్ యొక్క నీతిబాహ్య ప్రవర్తన వల్ల సంభాజీ ఆ తర్వాత మరాఠా పక్షంలోకి తిరిగి వచ్చేశాడు. ముస్లిములు భయంకరమైనటువంటి ప్రవర్తనతో ఉంటారండి. ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నారు. అయితే అందరినీ మనం అనకూడదండి. వాళ్ళల్లో కొంతమంది మాత్రమే దేశద్రోహులుగా మారుతున్నారు. సంభాజీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు వ్రాసినందువల్ల అతడి గురించినటువంటి చాలా ప్రాథమిక చరిత్ర ఆధారాలు వివాదాస్పదంగా కనుక్కుంటున్నారు, మనకు ఇవాళ లభిస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది చరిత్రని వక్రీకరించారు. అందుకనే కొంతమంది ఏమంటారంటే సంభాజీ తన తండ్రి నుంచి దూరం కావడానికి ఉన్న కారణాలు కూడా అనిశ్చితంగా ఉన్నాయి అని కూడా భావిస్తారు. ఇక 1680 ఏప్రిల్ 1 వారంలో శివాజీ మహారాజు మరణించినప్పుడు సంభాజీ ఇంకా పన్హాలా కోటలో బందీగానే ఉన్నాడు. మంత్రులు అన్నాజీ దత్తో మరియు ఇతర మంత్రులతో సహా కొంతమంది సర్దార్లు శివాజీ మహారాజు యొక్క భార్య యొక్క మద్దతుతోటి సంభాజీ సింహాసనాన్ని
అధిష్ఠించకుండా నిరోధించడానికి కుట్ర పన్నారు. సంభాజీ యొక్క సవతి తల్లి అయినటువంటి సోయారాబాయి తన భర్త మరణం తర్వాత 1680 ఏప్రిల్ 21న ఆ దంపతులకు జన్మించినటువంటి 10 ఏళ్ల కుమారుడు రాజారామును సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఈ వార్త విన్నటువంటి సంభాజీ తన యొక్క పలాయనానికి పథకం వేసి కోట కమాండర్ని చంపేసి ఏప్రిల్ 27వ తారీఖున పన్హాలా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత జూన్ 18వ తేదీన సంభాజీ రాయగఢ్ కోట మీద పట్టు సాధించాడు. సంభాజీ 1680 జూలై 20వ తేదీన అధికారికంగా సింహాసనాన్ని ఎక్కాడండి. రాజారాము, అతడి భార్య జానకీబాయి, అతడి తల్లి సోయారాబాయి వీళ్ళ ముగ్గురు ఖైదు చేయబడ్డారు. ఆ తరువాత కొద్ది కాలానికే ప్రవాసంలో ఉన్నటువంటి మొఘలుల యొక్క యువరాజు అక్బర్ను ఉపయోగించుకొని సోయారాబాయి మరియు అన్నాజీ దత్తో సంభాజీకి వ్యతిరేకంగా మరో కుట్ర పన్నారు. ఆ యువరాజు ఈ కుట్ర గురించి సంభాజీకి తెలియజేసినప్పుడు ఈ కుట్ర ఆరోపణల మీద సోయారాబాయి, షిర్కే కుటుంబానికి చెందిన ఆమె బంధువులు, అన్నాజీ దత్తోలు వీళ్ళందరినీ ఉరితీసి పారేశాడు. (1687) నాటి వాయ్ అనేటువంటి చోట జరిగిన యుద్ధంలో కీలకమైన మరాఠా సేనాధిపతి హంబీరావు మొహితే మరణించాడు. మరాఠా సైన్యాల నుండి సైనికులు పలాయనం చిత్తగించడం మొదలుపెట్టారు, పారిపోవడం. 1681 ఫిబ్రవరిలో సంగమేశ్వరి దగ్గర జరిగినటువంటి ఒక చిన్నపాటి పోరాటంలో సంభాజీ, అతడి యొక్క 25 మంది సలహాదారులు వీళ్ళందరినీ మొఘలుల యొక్క సైన్యాలు ముఖరబ్ ఖాన్ యొక్క ఆధ్వర్యంలో బంధించారు. సంభాజీకి సన్నిహితంగా ఉన్నటువంటి మరాఠా అధికారులు అతడి యొక్క స్థావరాల మీద గూఢచర్యం చేశారు. ఆ సమాచారాన్ని ఈ ముఖరబ్ ఖాన్కి చేరవేశారు. మొఘల్ పాలకులతో సంభాజీకి జరిగినటువంటి ఘర్షణ, ఆ తర్వాత అతడు చిత్రహింసలకు ఉరితీయబడ్డం, అతడి యొక్క మృతదేహాన్ని పారవేసినటువంటి వృత్తాంతాల ఆధారంగా అన్ని విభిన్నమైనటువంటి కథనాలు ఉన్నాయి. అయినా కూడా చక్రవర్తి యొక్క ఆదేశాల మేరకే, అంటే ఆ రోజుల్లో ఉండే మొఘలు యొక్క సామ్రాజ్య అధిపతుల యొక్క ఆదేశాల మేరకే సంభాజీ చిత్రహింసలకు గురై ఉరితీయబడ్డాడు అనే విషయంలో మాత్రం అన్ని కథనాలు స్థూలంగా ఏకీభవిస్తున్నాయి. ఇక అటువంటి సంభాజీ మహారాజ్ 1689 సంవత్సరం మార్చి 11న మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు ఆదేశాల మేరకి దారుణంగా హత్య చేయబడ్డాడు. 15 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. పూణే సమీపంలో ఉండే తులపూర్లో తలకాయ నరికి చంపేశారు. మరణించిన తేదీ మార్చి 11, 1689. హంతకుడు ఎవరయ్యా అంటే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. కారణం ఏంటి? ఇస్లాం మతాన్ని స్వీకరించడానికి, మరాఠా కోటలను అప్పగించడానికి నిరాకరించటమే. వాళ్ళు బలవంత పెట్టారు మత మార్పిడి జరగమని. ఒప్పుకోల. హిందూగానే పుట్టాను, హిందూగానే నా దేహాన్ని విడిచిపెడతాను అన్నాడు. అంతేకాదు, మరాఠా స్వరాజ్యం మీద ఒక నిబద్ధతతో ఉండటమే వాళ్ళకి కంటగింపోయింది. దీనికి పరిణామం సంభాజీ యొక్క క్రూరమైనటువంటి హత్య. ఎప్పుడైతే సంభాజీని క్రూరంగా హత్య చేశారో
మరాఠా వాళ్ళల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించింది. మొఘలులకు వ్యతిరేకంగా మరింత పోరాట స్ఫూర్తిని రగిల్చింది మన వాళ్ళల్లో. సంభాజీ మరణించిన తర్వాత ధర్మవీర్ అనేటువంటి పేరుతోటి ప్రజల చేత కొనియాడబడ్డాడు. అటువంటి సంభాజీ మహారాజ్ రెండవ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పెద్ద కొడుకు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం అనేక సోర్సులు మనకు ఉన్నాయి. వాటి ద్వారా ఈ విషయాలను సేకరించి మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.